మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్లో అభివృద్ధికి అరాచకానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని గుర్తించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపాలంటున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. నాగర్ కర్నూలు మున్సిపల్లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున 24 వార్డులలో కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. చేసిన అభివృద్ధిని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాలను కూడా ప్రజలకు వివరించి ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఓట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి స్పందన వస్తుంది? తర్వాత గతంలో చేసిన అభివృద్ధి గురించి ఏం చెప్తా ఉన్నారు? కాంగ్రెస్ చేసిన మోసాల గురించి ఎట్లా వివరిస్తూ ఉన్నారు? ప్రధానంగా ఎన్నిక అభివృద్ధికి అరాచకానికి జరుగుతున్నటువంటి ఎన్నిక. కందనూలు విషయానికి వచ్చినప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పోటీపడి ఈ మున్సిపాలిటీని జిల్లా కేంద్రం చేసి అభివృద్ధి చేయడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా మీరు చేసిన డెవలప్మెంట్ మేము పోయినసారి ఒక ఓటేలా కొన్ని మోసమైనటువంటి కారణాల వల్ల చేయలేకపోయినాం. ఈ 2 సంవత్సరాల్లో మాకు అనుభవం వచ్చింది. తప్పకుండా ఈసారి మేము కారు గుర్తుకు వేస్తామండి. ఈ ఎన్నిక కాదు, ఏ ఎన్నిక వచ్చినా కారు గుర్తుకు ఓటేస్తామని ప్రజలు చెప్తున్నారు. మంచి స్పందన ఉంది. ఇప్పటికీ ఇంకా ఈరోజు రేపు ఈవినింగ్ 5 గంటల వరకు ఉంది. ఇంకా 2-3 వార్డులు తిరగాల్సి ఉంది. తప్పకుండా వాటిని తిరిగి అభ్యర్థుల విజయానికి మేమందరం కష్టపడుతున్నాం. ప్రజలకు మంచి స్పందన నుంచి గట్టి పోటీ ఇస్తుంది. ఇలా ప్రతిపక్షంలో మేమున్నా అధికార పక్షం వాళ్ళని ఎట్లా ఆదరిస్తారో ప్రజలంతా ఆదరి. ఎందుకంటే ఇక్కడ జరిగింది అభివృద్ధి ప్రజలకు తెలుసు. కొన్ని కారణాల వల్ల మొన్న ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరోగ్య గ్యారెంటీలు 420 హామీలను వస్తామేమో కేసీఆర్కి గొప్పగా చేసిండు కదా, కేసీఆర్ ఇంత చేసిండు, వాళ్ళు అంతకన్నా గొప్పగా చేస్తారేమో చూద్దాం అనే ఆలోచనతో చేసారు. ఈ 2 సంవత్సరాల్లో అర్థమైపోయింది. పర్టికులర్గా నేను నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీకి నేను ఒకటే విన్నతి చేస్తున్నా, పోలీస్ యంత్రాంగానికి నేను ఒకనే విన్నతి పెడుతున్నా. వాళ్ళు తండ్రి కొడుకు అధికారం ఒక ఇంట్లో పెట్టుకొని మేము ఒక మున్సిపాలిటీలో 2 ఎన్నికలు చేసినాం మా అధికారంలో. కానీ ఏమడిగినాం, కానీ వ్యాపారస్తుడికి పోటీ చేస్తే నువ్వు ఎట్లా వ్యాపారం చేస్తావు? నువ్వు ఉద్యోగస్తుడు ఇంటికి పోతే, ఓటర్ ఇంటికి పోతే నువ్వు వాళ్ళతో ఎట్లా మాట్లాడినావు అంటే ఉద్యోగస్తులకు స్వేచ్ఛ లేదు, వ్యాపారస్తులకు స్వేచ్ఛ లేదు, ప్రజలకు స్వేచ్ఛ లేదు. అధికారం శాశ్వతం కాదు. ప్రజలు నచ్చిన వాడికి ఓటేస్తారు. మీరు చేసిన ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏమైనా చేస్తే ఈ పని చేసినా మాకు ఓటేయండి, మేము అధికారంలో మాకు ఓటేయండి అడగాను. కానీ బెదిరింపులతోనే ఒక తండ్రి ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు. ఈరోజు ఎవరైనా సానుభూతితోటి మన ఎంబడి వస్తే ఏంది నువ్వు అక్కడ దిగుతాం, నీ కథ ఏంది, నీ సంగతి చూస్తాం. అసలైన రాజకీయం మేము రేపను చూపిస్తాం. ఏందో రాజకీయం అంటే ఏదో మేము రేపను చూపిస్తాం. అసలు మాదేందో మా రాజకీయం ఎట్లుంటుందో మీరు ఉండలేరు ఇక్కడ అనే విధంగా మా కార్యకర్తలను నీవు ఎట్లా వ్యాపారం చేస్తావో చూస్తాం, నువ్వు ఎట్లా కందనూరులో తిరుగుతావు చూస్తామని చెప్పి ఇలా తండ్రి కొడుకు అధికారాన్ని అధికం పెట్టుకొని బెదిరిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీకు చేతనైతే, మీకు దమ్ముండే అభివృద్ధి మీద పోటీపడి గెలవండి, నాకే అభ్యంతరం లేదు. మీరు చేసిన పనులు చెప్పుకోండి, ఏం చేస్తారో చెప్పుకోండి. మర్రి జనార్దన్ రెడ్డి మెడికల్ కాలేజ్ ఇచ్చారు, మీరు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తెస్తామని చెప్పండి. మర్రి జనార్దన్ రెడ్డి చేయలేదు, నేను ఒక ఐటీ పార్క్ తెస్తాను చెప్పండి. అది శాత కాకుండా ప్రజలను బెదిరిస్తే ఎన్ని రోజులు రాజకీయం బెదిరించాలని చేస్తారు? అందుకే నేను జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఓటు చేస్తున్నా. మీరు స్వచ్ఛందంగా ప్రజలు ఓటేసుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి. భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని బెదిరించాలని చేస్తే ఇది మీరు పోలీస్ యంత్రాంగానికే, పోలీస్ వ్యవస్థకే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. అందుకే నేను ఎస్పీ గారికి, డిఎస్పీలకు, సిఏలకు, ఎస్ఐలకు అందరికీ చెప్తున్నా, మీరు తప్పుంటే ఎవరిదైనా తప్పు చేయండి. అధికారం దాంతో మా కార్యకర్తలు ఇంట్లో దాడి చేయాలని, వాళ్ళు ఏదో పోలీసులను మూర్చి భయభ్రాంతాలకు గురి చేయాలని మాకు వస్తున్నటువంటి సమాచారం అది మంచి పద్ధతి కాదు. అట్లాంటిది ఉంటే విరమించుకోండి, లేకపోతే మేము తిరగబడాల్సి వస్తుంది. ఇప్పటికైనా స్వచ్ఛంగా ఎన్నికలు చేద్దాం. ఎవరు గెలుస్తారా తర్వాత విషయం. అభివృద్ధి గెలుస్తుందా, అరాచకం గెలుస్తుందా చూద్దాం. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నాగర్ కర్నూలు మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి ఓటర్లకు ఈ ఎన్నికల సందర్భంగా ఎలాంటి పిలిపిస్తారు? మీరు చేసినటువంటి దాని గురించి ఏం చెప్తారు? వాళ్ళకి ఎలాంటి 11వ జరిగేటువంటి ఎన్నికలకు ఏం పిలిపిస్తారు? నేను ఒకటే చెప్తున్నా, అభివృద్ధి ప్రతిపాదికను తీసుకొని ఓటేయండి. నాగర్ కర్నూలులో మంచిగా ఉండాలి, శాంతి భద్రతలు మంచిగా ఉండాలి,
నాగర్ కర్నూలు ఇంకో మెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి, నాగర్ కర్నూలుకు ఒక ఐటీ పార్కు రావాలి, నాగర్ కర్నూలుకు 4 పరిశ్రమలు రావాలి, యువతకు ఉపాధి దొరకాలి, మహిళలకు ఉపాధి దొరకాలి. అది చూసి ఓటేయండి. ఎవరి వల్ల అవుతుంది? అది ఎవరు వస్తే అవుతుంది? మా కులం వాళ్ళు చెప్పిర్రు, మా 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 చుట్టం చెప్పిండు, మా ఊరాయన చెప్పిండు అని ఓటేస్తే అది అభివృద్ధికి అడ్డుకున్న వాళ్ళం అవుతాం. మీరు ఒకసారి ఎవరెంత చెప్పినా మీ మనసు పూర్తిగా ఆలోచన చేయండి. మీ మనసుకి ఏది నచ్చితే అది ఓటేయండి. ఒకరి ప్రలోభాలకో అధికార దాహంతో డబ్బులు ఇస్తేనో మీరు ఓటేయమాకండి. అభివృద్ధి జరిగింది, మంచి జరిగింది, కాలనీలకు కందనూలుకు మంచి జరిగిందంటే టీఆర్ఎస్కి వేయండి. ఏమి జరగలేదు అనుకుంటే మీ ఇష్టం ఉన్న వాళ్ళకు ఓటేసుకోండి అని చెప్పేది ఒకటే. ఒక్కసారి ఆత్మ ప్రబోధంతో మీరు ఓటేయండి. ఆత్మ సాక్షిగా మీరు ఓటేయండి. మంచిని కోరుకున్న వాళ్ళు, నాగర్ కర్నూలు మంచి కోరుకున్న వాళ్ళు, మంచి జరిగింది ఎవరు చేసిరో, ఎవరి వ్యాయంలో మంచి జరిగిందో వాళ్ళకే ఓటేయండి అని నేను ప్రజలకు ఆలోచన చేసి ఓటేయండి. మొత్తంగా చూసినట్టయితే నాగర్ కర్నూలులో అభివృద్ధికి అరాచకాలకి మధ్యలో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రజలంతా కూడా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి లేదని చెప్పేసి అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీనిపైన నిఘా పెట్టి ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో మా నాయకులపైన, కార్యకర్తలపైన, ఓటర్లపైన కూడా సైతం బెదిరింపులకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగే అటువంటి ఎలక్షన్స్ను జరపాలని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునివ్వడంతో పాటు విజ్ఞతతో ఆలోచించి కారు గుర్తుపై ఓట్లు వేస్తేనే అభివృద్ధి, తర్వాత లాండ్ ఆర్డర్ కూడా కంట్రోల్లో ఉంటుందని చెప్పేసి కూడా ఆయన నాగర్ కర్నూలు ఓటర్లకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా, నాగర్ కర్నూలు మున్సిపాల్ నుంచి.